వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. డాక్టర్ రథ్ గోవిందాకర్ కలకత్తా హాస్పిటల్లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ను రేప్ చేసి క్రూరంగా హత్య చేసిన ఘటన దేశ ప్రజలను కలవరపెడుతోంది. ఈ మెడికల్ కాలేజీని 1886లో స్థాపించారు. ఆసియా ఖండంలోని మొట్టమొదటి వైద్యాలయంగా పేరుగాంచింది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అత్యంత విచారకరం. ఈ ఘటన జరిగాక ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అదృశ్యం చేయడానికి వేల మంది టీఎంసీ కార్యకర్తలు హాస్పిటల్పై దాడి చేయటం, సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయటం, ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ కుమార్ ఘోష్ను ఆ స్థానం నుండి తొలగించి ఉన్నత స్థానంలో పునర్నియామకం చేయటం అంతుపట్టనటువంటి విషయాలు ఇవన్నీ. పైగా సాక్ష్యాలను తారుమారు చేయాలని చెప్పేసి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నించడం, ఇది ఆత్మహత్యగా చిత్రీకరించడం అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఈ ఉదంతంపై వాస్తవాలు వెలికి తీయాలని, దోషులను గుర్తించాలని వైద్య రంగంలో ఉన్న సిబ్బంది, అనేక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో ఈ ఉదంతాన్ని సిబిఐకి అప్పగించడం, భారత సుప్రీంకోర్టు ఈ కేసును స్యూమోటోగా స్వీకరించి విచారణ చేపట్టడంతో ఈ ఉదంతానికి అత్యంత ప్రాధాన్యత వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ కేసును నీరుగార్చడానికి గాను మమతా బెనర్జీ ప్రభుత్వం 5 మంది మహిళా న్యాయవాదులను, 8 మంది మగ న్యాయవాదులను దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి దోషుల తరఫున వాదించడంలో పేరు ప్రఖ్యాతులు గడించిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ను తన ప్రభుత్వం తరఫున నియమించుకోవడం అనేది దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నందువలన ఈ ఉదంతాన్ని సున్నితమైనదిగా కొందరు మలుచుతున్నారని చెప్పేసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు అనేవి జరగలేదా అంటూ కొందరు స్వయం ప్రకటిత మేధావులు మీడియాలో రాస్తున్నారు. తప్పు ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందనేది కాదు ముఖ్యం, తప్పు చేసిన దోషులు ఎలాంటి వారైనా సరే శిక్షించబడాలనేది ముఖ్యమైన విషయం అని చెప్పేసి వీరు గ్రహిస్తే సమాజానికి కాస్తో కూస్తో మేలు జరుగుతుంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ప్రభుత్వాన్ని నడిపే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగటం అత్యంత విచారకరం, శోచనీయం. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న వినయ్ రాయ్ని పోలీసులు అరెస్టు చేసి సిబిఐకి అప్పచెప్పడం, సిబిఐ కోర్టు అనుమతితో పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. తాను నిర్దోషినని, తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని జడ్జి ముందు వాపోవటం వాస్తవాలను దాచే విధంగా ఉంది. లైంగిక దాడి చేసి క్రూరంగా అమానుషంగా హత్య చేయటం వెనుక చనిపోయిన ట్రైనింగ్ డాక్టర్కు, ఈ ఉదంతంలో ఇన్వాల్వ్ అయిన దోషులకు మధ్య ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు ఏవో ఉన్నాయి. ఈ ఉదంతంలో పాలిగ్రాఫ్ టెస్టులకు గురైన ప్రిన్సిపల్ సందీప్ కుమార్ ఘోష్కి శరీర అవయవాలను అమ్మి సొమ్ము చేసుకునేటటువంటి అక్రమ వ్యాపారంతో సంబంధం ఉందని ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కలకత్తా హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఈ ఉదంతాన్ని సాకుగా చూపి రాష్ట్రంలో గందరగోళాలు సృష్టించి రాష్ట్రపతి పరిపాలన విధించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని మోదీ ప్రభుత్వ వ్యతిరేకులు కొందరు ఊహాగానాలు చేయటం జరుగుతోంది. ఈ కేసును రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటే అది జరగదు. ఇలాంటి కెపాసిటీ బీజేపీ నాయకత్వానికి లేదు. కానీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంటే తన కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో, కార్యకర్తలపై దాడులు చేసిన వారికి ఎలా బుద్ధి చెప్పాలో వారికి బాగా తెలుసు. కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చి రాష్ట్రపతి పరిపాలన విధించి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలీదు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. మన దేశ న్యాయ వ్యవస్థపై, విచారణా సంస్థలపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. అందుకు కారణం లేకపోలేదు. దేశ భద్రతతో ముడిపడినటువంటి విషయాలను సైతం మన దేశాన్ని న్యాయ వ్యవస్థ, విచారణ సంస్థలు త్వరగా నిగ్గుదేల్చి దోషులను శిక్షించిన దాఖలాలు లేవు. ఈ కేసు విషయంలోనైనా కనీసం న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు త్వరితగతిలో విచారించి దోషులను తేల్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నటువంటి ఏకైక ఆకాంక్ష.